హలో మా గుడ్ మార్నింగ్. ఇవాళ మన పేపర్ ఏంటంటే పేపర్ 3 ట్రాన్స్లేషన్ ఇంకా ఎస్ఏ రైటింగ్ ఉంటుంది మన జేసీజేది. యాక్చువల్లీ నేను ఆల్రెడీ 2 పేపర్స్ వేసేసాను, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇది పేపర్ 3. ఓకే, పేపర్ 3 మనకు ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇది నేను ఎందుకు అనేసి అనుకున్నా వెయ్యను అనేసి. తర్వాత ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఈ పేపర్. ఇంకేంటంటే ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే అంజలి అనేసి ఒక అమ్మాయి ఉంది, ఆమె కామెంట్ చేసి మరీ అడుగుతుంది. ఆమె కోసం ఈ పేపర్ డెడికేషన్ అన్నట్టు డెడికేట్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ పేపర్ ఆమె కోసం ఎస్పెషల్లీ ట్రాన్స్లేషన్ అనేసి ఆమెనే ఎక్కువ అడిగింది. ఓకే, చలో బెటా. ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే మేము ఈ పేపర్ 3 ఉంది కదా మన జేసీజేలో, ఇది జస్ట్ ఏంటంటే క్వాలిఫై నేచర్ది ఉంటుంది. ఓకే, మీకు 40% అంత మార్కులు వస్తే చాలు, క్వాలిఫై నేచర్. ఓకే, ఇంకా ఈ మార్కులు ఏంటంటే కౌంట్ చేయరు. ఓకే, పేపర్ 1 పేపర్ 2దే కౌంట్ చేస్తారు మార్కులు, ఇవి కౌంట్ చేయరు. ఓకే, వచ్చేసరికి ఏంటంటే పేపర్ 1 ఇది ఫస్ట్ పేపర్ ఓపెన్ చేయగానే ఇలా టైం లిమిట్స్, టైం ఉంటుంది, డ్యూరేషన్ ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అనేసి ఇక్కడ ఉన్నాయి రాసి. ఓకే, ఫస్ట్ పేపర్లో. తర్వాత ఇది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవి ఒకసారి మీరు చూసుకోండి. ఇది వచ్చేసరికి మన పేపర్లో ఫస్ట్ ప్రింట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బిట్లో ఏమి ఇచ్చారు అంటే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ అనేసి ఇలా ఉన్నాయి. అవి ఎన్ని మార్కులకి అంటే 12.5 మార్క్స్కి ఇవి. ఓకే, ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ ఇస్తే తెలుగులో రాయాలి, తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో రాయాలి. ఓకే, ఫస్ట్ బిట్లో అవి ఉన్నాయి. ఇగో చూడండి, ఇది 12.5కి మార్కులకి వచ్చినాయి. ఇవి ఏంటంటే ఇంగ్లీష్లో పారా వచ్చింది, ఆ పారాకి మేము యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేయాలి. ఈ పారా ఎలా ఉంది, ఒకవేళ మీకు ఈ వీడియో తొందరగా వెళ్తే మీరు పాజ్లో పెట్టి ఇలా రాయొచ్చు. ఓకే, చూస్తూ ఉండండి. ఇగో పారా వచ్చేసరికి ఇది ఉంది. ఓకే, చాలా చిన్న పారానే ఉంది, చిన్న ప్యాసేజ్ లెక్కనే వచ్చింది. దీనికి మేము ఏం చేయాలి అంటే ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మన లోకల్ లాంగ్వేజ్ లెక్క రాయొద్దాము. యాక్చువల్లీ ఏమైందంటే నా స్టూడెంట్కి నేను అడిగాను ఏం రాసొచ్చినావు అనేసి. అడిగితే ఆయన ఏం చెప్పిండు అంటే ఏం లేదు టీచర్, ఏం రాయలే, ఎక్కువ ఏంటంటే అది సింపుల్, ఒక పొట్టుడు ఉన్నాడు, ఇలా వర్డ్స్ చేసి మరి ఘోరంగా వర్డ్స్ యూస్ చేసి రాసి వచ్చిందట ఆయన. మీరు అలా రాయకండి. ఓకే, చాలా జాగ్రత్తగా రాయండి. ఇవి వచ్చేసరికి ప్యాసేజ్ చూడండి, నేను 1 మినిట్ అంతా పాజ్ చేసి పెడుతున్నా, చూడండి. ఇది ఫస్ట్ ప్యాసేజ్ ఇక్కడ నుంచి ఏ యంగ్ బాయ్ నుంచి టు ది మంక్ అనేసి అక్కడి వరకు చదవండి. ఓకే, తర్వాత నెక్స్ట్ చూపిస్తా. ఓకే, ఇది వచ్చేసరికి మన ఇంగ్లీష్ టు తెలుగు ప్యాసేజ్. ఓకే, ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే తెలుగులో ప్యాసేజ్ ఇచ్చిండ్రు, దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాయాలి. ఓకే, చూస్తూ ఉండండి. అయితే నేను చదివి చెప్తే అది మీకు బెనిఫిట్ ఉండదు, మీరే ట్రై చేసి చదివి దానికి ట్రాన్స్లేట్ చేయండి. ఓకే, ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ పేపరే కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఇన్స్టా ఐడి ఉంది కదా మన మై జుడిశ్రీ అనేసి, అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు ఒకవేళ క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే. ఓకే, లేకపోతే మన వీడియోసే సఫిషియెంట్ అయిపోతుందండి. నేను మరీ చదివి చెప్తే ఏంటంటే లెందీ అవుతుంది మన వీడియో, అది మా ఇంటెన్షన్ లేదు. ఫస్ట్ క్వాంటిటీ ఉండాలి.
ఐ మీన్ క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ మీరు రాసుకోవచ్చు ఒకసారి చదువుకుంటే. ఓకే, క్వాంటిటీ అయితే ఎంత ఏమి ఎలా ఉంది అనేసి నేను ప్రొవైడ్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, ఎన్డీపీఎస్ యాక్ట్ నుంచి మొత్తం పారా అండి, ఇది చెప్పేస్తున్నా మీకు. ఓకే, ఎన్డీపీసీ నుంచి మన పారా కదా. ఒకవేళ మీకు ఫుల్ ఫామ్ది మీనింగ్ తెలిస్తే అది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎన్డీపీఎస్. ఓకే, ఇది వచ్చేసరికి మన తెలుగు టు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసేది పారా. ఓకే, ఇది ట్రాన్స్లేషన్. తర్వాత థర్డ్ బిట్లో ఏముంది అంటే ఇంపార్టెంట్ ఆఫ్ డైయింగ్ డిక్లరేషన్స్ ఉన్నాయి, ఇంకా దాంతో రిలేటెడ్ కేసు రాయాలి, అవి ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా చూపిస్తున్నా. ఓకే, చూడండి. రైట్ అన్ ఎస్సే ఆఫ్ ఫాలోయింగ్ టాపిక్ మీద మీరు ఎస్సే లెక్క రాయాలి, అది కూడా 1000 wordsలో ఈచ్ ఉండాలి. ఓకే, అది చెప్పిండ్రు ఇక్కడ. అది చెప్తే ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇంపార్టెంట్ ఆఫ్ డైయింగ్ డిక్లరేషన్. ఓకే, డైయింగ్ డిక్లరేషన్ ఇంపార్టెంట్ ఏముంది, దాంతో రిలేటెడ్ కేస్ లాస్ ఏమున్నాయి, అది కేసులా రాయాలి. ఓకే, డిస్కస్ చేయాలి ఏంటంటే బ్రీఫ్లీ కన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ అ కాంట్రాక్ట్. ఏదన్నా బ్రీచ్ చేసినాం కాంట్రాక్ట్లో, దాని కన్సిక్వెన్సెస్ ఏంటి, రైట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటి అనేసి సరే ఉన్నాయి, అవి కూడా రాయాలి మీరు. ఓకే, డైయింగ్ డిక్లరేషన్ మనకు అందరికీ తెలుసు, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రెడ్ విత్ సిఆర్పిసి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ఎ ప్రాక్టీస్లో అవి ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, అవి చూడాలి. దీంతోపాటు ఏంటి అంటే కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ బ్రీచ్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అనేసరికి మనకు కాంట్రాక్ట్ యాక్ట్, దానికి కన్సిక్వెన్సెస్ అవి ఏమున్నాయో మేము ఎస్ఆర్ఎన్ నుంచి డీల్ చేస్తూ రాయొచ్చు. ఓకే, మీడియేషన్ అంటే ఏంటి అనేసరికి మనకు తెలుస్తుంది. దానివల్ల మనకు ఇంక్రీజ్ అవుతున్నాయా కేసెస్ లేకపోతే డిక్రీజ్ అవుతున్నాయా, పెండెన్సీ ఉన్నాయి కదా మన కేసెస్ది, అయితే ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డిక్రీజ్ అవుతుందా అనేసరికి ఇక్కడ డిస్కస్ చేసేది ఉంది. ఓకే గైస్, ఇదైతే మన 3 పేపర్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు వరకు అయితే ఆల్మోస్ట్ 3 పేపర్స్ అయిపోయినాయి. ఆల్ ది బెస్ట్. ఇంకేంటంటే కామెంట్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.